సో ఫైనల్లీ చూస్తూనే 2025 ఎండ్కి వచ్చేసింది. అండ్ అలాగే 2025లో మనకి చాలా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి. అండ్ అలాగే కొన్ని మూవీస్ డిసప్పాయింట్ కూడా చేశాయి. కానీ వీటన్నిటిని పక్కన పెడితే 2026 అయితే రాబోతుంది భయ్యా. అండ్ 2026లో ఎలాంటి మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అండ్ అందులో నేను వేటికి ఎక్సైటెడ్‌గా ఉన్నా. అండ్ అలాగే కొన్ని మాస్టర్ పీసెస్ కూడా రాబోతున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. లైక్ వాటి అనౌన్స్‌మెంట్స్ అయినప్పటి నుంచే చాలా హైప్ క్రియేట్ అయిపోయింది ఆ మూవీస్‌కి. సో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇందులో నేను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, హాలీవుడ్ అన్ని ఫిల్మ్స్ గురించి మాట్లాడబోతున్నా. బట్ మన మెయిన్ ఫోకస్ మాత్రం టీఎఫ్ఐ మీదనే ఉండబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మూవీ విచ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇస్ ద పారడైజ్. పారడైజ్ మూవీ అసలు నిజంగా నాని అన్న ఒక క్రేజీ రోల్ చేయబోతున్నారు అనేటిది ఫస్ట్ టాక్. అండ్ సెకండ్ ఆ లుక్ అండ్ ఇప్పటివరకు వచ్చిన కంటెంట్, రీసెంట్ గా రిలీజ్ అయిన సంపూర్ణేష్ బాబు గారి పోస్టర్, ఇవన్నీ చూస్తుంటే నాకు హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ అదే కాకుండా దేర్ ఈస్ ఎ టాక్ దట్ ది ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ అరౌండ్ 150 crores. అండ్ ఐ థింక్ శ్రీకాంత్ ఒదేలా ఇస్ మేకింగ్ ష్యూర్ దట్ ఆ 150 crores బడ్జెట్ ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా స్క్రీన్ మీద పెట్టినట్టు కనబడాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క పోస్టర్ లో రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ లో మనకు అది క్లియర్ గా కనబడుతుంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ జై హనుమాన్. జై హనుమాన్ మూవీ ఒక మైథలాజికల్ సూపర్ హీరో సీక్వెల్. అండ్ ఈ మూవీ కూడా అరౌండ్ 200 crores బడ్జెట్ అండ్ టాక్. అండ్ ఇందులో రిషబ్ శెట్టి గారిని అండ్ మన మెయిన్ లీడ్ రోల్ లో తేజ సజ్జ గారిని అయితే చూడబోతున్నాం. అండ్ అదే కాకుండా మూవీ మీద స్పెక్యులేషన్ ఏంటంటే కొంచెం డిలే అయ్యేటట్టే ఉంది మూవీ. అండ్ అలాగే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో జై హనుమాన్ డెలివర్ చేస్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఉందని చెప్పేసి టాక్. కానీ హనుమాన్ మూవీ క్రియేట్ చేసిన హైప్ ని జై హనుమాన్ ముందరికి తీసుకెళ్తుందా లేదా చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా ఇలానే అఖండ మూవీ చూసాం. అఖండ 2 చూస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అలా కాకుండా మనకు ఫస్ట్ పార్ట్ లో ఎలాగైతే చూపెట్టారో అలా కొంచెం బాగా చూపెడితే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ రాజాసాబ్. రాజాసాబ్ మూవీ గురించి ఆల్రెడీ కంటెంట్ అంతా ఆల్రెడీ రిలీజ్ అయిపోతూనే ఉంది. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్ కి ఒక క్రేజీ హర్రర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్ ఫిల్మ్. అండ్ ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ తీస్తున్నారని చెప్పేసి ఫస్ట్ అయితే హైప్ క్రియేట్ అయింది. బట్ ఓవరాల్ రాజాసాబ్ బడ్జెట్ బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం అది స్మాల్ బడ్జెట్ ఎక్కువ సైడ్ నుంచి కాదు. బట్ ఇంత పెద్ద పాన్ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్న స్టార్ ఇలాంటి ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ చేయడం మాత్రం ఒక చాలా డిఫరెంట్ స్టెప్ అనే చెప్పాలి. అండ్ ప్రభాస్ గారికి టేక్ అబో ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నందుకు. బికాస్ కమర్షియల్ హీరోస్ ఆర్ మెంట్ టు మేక్ కమర్షియల్ ఫిల్మ్స్. అండ్ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు అని కాదు, బట్ స్టిల్ హర్రర్ కామెడీ అనేది టైర్ 2 ఆర్ టైర్ 3 హీరోస్ ఎక్కువగా చేస్తుండడం మనం చూస్తుంటాం. కానీ టైర్ 1 హీరోస్ చాలా తక్కువగా చేస్తుంటారు. అండ్ అది కూడా ప్రభాస్ గారి స్టార్డమ్ కి ఒక హర్రర్ థ్రిల్లర్ అనేది ఒక చాలా యూనిక్ స్టెప్. సో చూద్దాం ఎలా ఉంటుంది మూవీ. అండ్ ఇప్పటివరకు మిక్స్డ్ టాకే ఉంది. సో మూవీ డెలివర్ చేస్తుందా లేదా అనేది చూడాలి. బట్ మారుతి గారి మీద కొంచెం నమ్మకం ఉంది. లైక్ హిస్ కామెడీ టైమింగ్ వర్క్. అండ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ డ్రాగన్. డ్రాగన్ అనేది ఇప్పటికైతే మనకు ఒక ఎక్స్పెక్టెడ్ టైటిల్ మాత్రమే, అనౌన్స్ చేసిన టైటిల్ కాదు. అండ్ అదే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్స్ యాక్షన్ ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్ కి అరౌండ్ 500 to 600 crore రూపీస్ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి టాక్. అండ్ అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ స్టిల్ ద రూమర్ ఈస్ గోయింగ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు సలార్, కేజీఎఫ్ తర్వాత తీస్తున్న ఈ ఫిల్మ్ మీద ఆల్రెడీ హైప్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి యాక్షన్ పుల్ ఆఫ్ చేయగలుగుతారు అనేది మన అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఇంటెన్స్ రోల్ ఎలా ప్లే చేస్తారని చెప్పేసి కూడా మన అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ కోసం లుక్ చాలా 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 చేంజ్ చేసుకున్నారు. అండ్ అసలు ఎన్టీఆర్ అన్న మీద చాలా ట్రోల్స్ కూడా జరిగాయి దాని మీద. బట్ స్టిల్ నాకు తెలిసినంత వరకు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ లుక్ ని ప్రాపర్ గా జస్టిఫై చేస్తారు. ఆర్ అట్లీస్ట్ ఒక ఫస్ట్ పోస్టర్ లోనే జస్టిఫై చేస్తారు ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే ఇంత కష్టపడి ఈ మేక్ ఓవర్ తీసుకొచ్చారంటే దెర్ షుడ్ బి సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ గోయింగ్ ఆన్. అండ్ నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ది బాలీవుడ్ ఫిల్మ్స్. సో బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి కింగ్. అండ్ కింగ్ మూవీ షారుఖ్ ఖాన్ గారి నెక్స్ట్ మేజర్ ఫిల్మ్. అండ్ ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలీవుడ్ రీసెంట్ టైమ్స్ లో కొన్ని మూవీస్ చాలా బాగా డెలివర్ చేస్తే కొన్ని హై బడ్జెట్ హై ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్స్ అస్సలు డెలివర్ చేయలేకపోతున్నాయి. అండ్ ఇలాంటి టైంలో మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు పఠాన్, జవాన్ తర్వాత మళ్ళీ కింగ్ మూవీతో రాబోతున్నారు. అండ్ రిలీజ్ చేసిన టీజర్ ఆర్ అనౌన్స్మెంట్ టైటిల్ టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. అండ్ అలాగే రణ్వీర్ సింగ్ గారి దురంధర్ 2 మూవీ కూడా 2026 లో రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. బట్ స్టిల్ అది రిలీజ్ అవుతుందా లేదంటే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందా అనేది అయితే తెలియదు. బట్ ఎక్స్పెక్టెడ్ ఇస్ దట్ 2026 మార్చ్ లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి టాక్. సో చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫిల్మ్ కమింగ్ అప్ ఫ్రమ్ బాలీవుడ్ ఇస్ బార్డర్ 2. సో బార్డర్ 2 ఆల్రెడీ టీజర్ అనౌన్స్ చేశారు. అండ్ టీజర్ చూసిన తర్వాత నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్సే కలిగాయి. బట్ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో. సో దానికి ఒక సీక్వెల్ అయితే తీయబోతున్నారు. సో చాలా పెద్ద బడ్జెట్ పెట్టుకున్నారు. అండ్ అలాగే పాన్ ఇండియన్ అపీల్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ కంటెంట్ కూడా అదే లెవెల్లో డెలివర్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ విల్ బి టాకింగ్ అబౌట్ తమిళ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి జననాయగన్. సో జననాయగన్ మూవీ మన విజయ్ గారి నెక్స్ట్ ఫిల్మ్. అండ్ దీని బడ్జెట్ కూడా అరౌండ్ 300 crore రూపీస్ ఉంటుందంట. అండ్ ఇది ఒక కంప్లీట్ మేజర్
యాక్షన్ థ్రిల్లర్. లైక్ మనం విజయ్ గారి ముందు మూవీస్ చూసుకుంటే కూడా వాటికి ఈ మూవీ చాలా సిమిలర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ పరాశక్తి. సో దిస్ ఇస్ అ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా అండ్ ఇది జనవరి 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ ది ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఇస్ అరౌండ్ 150 to 250 crores. చూద్దాం ఈ బడ్జెట్ లో ఈ మూవీ ఎలా పుల్ ఆఫ్ చేస్తారు. అండ్ అలాగే కొంచెం ఈ హిస్టారికల్ పొలిటికల్ డ్రామాస్ అంతగా వర్కౌట్ అవ్వవు, ఎందుకో చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశా. సో ఈసారి మేజర్ గా పుల్ ఆఫ్ చేయగలుగుతారా, లేకపోతే ఇది కూడా ఇంకొక పొలిటికల్ డ్రామా మూవీ లాగా అయిపోతుందా అనేది అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ మలయాళంలో ఇప్పటికైతే ప్రెసెంట్ పెద్దగా మ్యాసివ్ ఫిల్మ్స్ అయితే ఏవి లేవు. సో లోకా 2 ఏమైనా అనౌన్స్ చేస్తే చేయొచ్చు, ఆర్ ఏమైనా కొత్త మూవీస్ అనౌన్స్ చేస్తే చేయొచ్చు. బట్ ఫర్ నౌ దెర్ ఆర్ నో బిగ్ అనౌన్స్మెంట్స్ కమింగ్ అప్ ఫ్రమ్ మలయాళం. అండ్ హాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే భయ్య, ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాట్మెన్ పార్ట్ 2 రాబోతుంది. సో ఇది మన వార్నర్ బ్రోస్ ఒక హై బడ్జెట్ డీసీ ఫిల్మ్ గా తీయబోతున్నారు. అండ్ అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ కి ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ అక్టోబర్ 2026 లో బ్యాట్మెన్ పార్ట్ 2 రిలీజ్ చేస్తారు అనేది అయితే టాక్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్ డే. సో దీని మీద ఆల్రెడీ హైప్ చాలా బాగా క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పటికైతే అనౌన్స్ చేసిన డేట్ December 18, 2026. అండ్ ఈసారి మొత్తం మార్వెల్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా పెద్ద సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి అనేది అయితే టాక్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇయర్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ విచ్ విల్ బి రిలీజింగ్ ఇన్ 2026. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ కూడా ఆల్రెడీ షూటింగ్ సీన్స్ ఇవన్నీ మనకి అనౌన్స్మెంట్ వీడియోస్ వచ్చేసాయి కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 2026 లోనే మనకి ఈ మూవీ కూడా చూడడానికి అయితే దొరుకుతుంది. అండ్ పర్సనలీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ వన్ స్పెసిఫిక్ ఫిల్మ్ అండ్ దట్ ఈస్ మైకిల్ మూవీ మీద నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఆస్కార్ లెవెల్ కంటెంట్ అనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ మైకిల్. అండ్ 2026 లో ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ ఓట్ ఫర్ వన్ ఫిల్మ్ విచ్ ఐ వాంట్ టు వాచ్ ఇన్ ఐమాక్స్ అండ్ విచ్ ఐ వాంట్ టు గెట్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ మైకిల్. ఎందుకంటే ఆ టీజర్ లోనే ఆ ప్రొఫెషనల్ కట్స్ కనబడ్డాయి. అండ్ అలాగే ది వే ది ఎడిటింగ్ హ్యాస్ బీన్ డన్, ద వే ది క్యారెక్టర్ ఇస్ లైక్ ద లుక్స్ ఆర్ ప్రెటీ పర్ఫెక్ట్. అంటే చాలా చాలా యూనిక్ గా అండ్ అలాగే మైకిల్ జాక్సన్ రియల్ లుక్ కి చాలా దగ్గరగా ఉంది. సో దానివల్ల నాకు ఓవరాల్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈసారి నాకు 2025 లో F1 ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందో దానికి డబుల్ ఎక్స్పీరియన్స్ నాకు మైకిల్ ఇవ్వబోతుందని అయితే అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైకిల్ జాక్సన్. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి భయ్య. లైక్ తెలుగు గురించి మాట్లాడుకుంటే మాత్రం దెర్ ఇస్ వన్ మోర్ బిగ్ ఫిల్మ్ కమింగ్ అప్. అండ్ అందులో ఫస్ట్ మన చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ అనే ఒక ఫ్యామిలీ డ్రామా మూవీతో రాబోతున్నారు. అండ్ ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. అండ్ మన నవీన్ పోలిశెట్టి గారు అనగనగా ఒక రాజు మూవీతో అయితే రాబోతున్నారు. అండ్ ఇది కూడా ఒక కామెడీ డ్రామా లాగా ఉండబోతుంది. అండ్ మన ఎంటర్టైన్ అయితే తప్పకుండా చేస్తుంది. అండ్ రవితేజ గారు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఒక న్యూ కాన్సెప్ట్ ఒక యూనిక్ కామెడీ అండ్ డ్రామా ఫిల్మ్ అయితే ట్రై చేయబోతున్నారు విచ్ ఇస్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్. సో చూద్దాం ఈ మూవీ ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. అండ్ అలాగే మేజర్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే నౌ విల్ బి టాకింగ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి పెద్ది మూవీ, ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విచ్ ఇస్ సెట్ ఇన్ 1980s. అండ్ ఇందులో మన రామ్ చరణ్ గారు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మూవీలో కూడా అదే కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది. అండ్ నాకు ఓవరాల్ బ్యాక్ డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ స్టిల్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి డకాయిట్, ఏ లవ్ స్టోరీ అండ్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇది మన అడివిశేష్ గారికి ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ కాబట్టి ఐ క్యాన్ ఓట్ ఫర్ ఇట్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ గూఢచారి 2. సో ఇప్పటికైతే 2026 లో డకాయిట్ అనౌన్స్ చేశారు. బట్ గూఢచారి 2 2026 లో కంప్లీట్ అవుతుందా లేదా అనేది అయితే చూడాలి. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దీస్ 2 మూవీస్ ఫ్రమ్ అడివిశేష్. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ విశ్వంబర ఇస్ అ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ పెద్దగా నన్ను అయితే కన్విన్స్ చేయలేదు. లైక్ ఒక రీసెంట్ వీడియో వచ్చింది కదా చిరంజీవి గారిది, అది నాకు ఓవరాల్ టీజర్ కంటే చాలా బాగా అనిపించింది. సో చూద్దాం ఈ మూవీస్ అన్ని కూడా రాబోతున్నాయి 2026 లో. అండ్ 2027 లో నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే రాబోతున్నాయి. బట్ ఫర్ నౌ 2026 లో దీస్ ఆర్ లైక్ ది ఓన్లీ ఫిల్మ్స్. అండ్ విజయ్ దేవరకొండ గారు VD 14 and 15 అయితే రాబోతుంది అనేది టాక్. రౌడీ జనార్దన మూవీ విల్ బి కమింగ్ అప్. అండ్ అల్లు అర్జున్ గారికి మహేష్ బాబు గారికి అయితే ఈసారి మూవీస్ లేవు. అండ్ 2026 లో ఫౌజీ రిలీజ్ అవుతుంది అంటారు కానీ నాకు అసలు నమ్మకం లేదు. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ద ఫైనల్ ఫిల్మ్ విత్ విచ్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో అండ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ కొంతమందికి పాజిటివ్ ఒపీనియన్ ఉంటే కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంది మూవీ మీద. అండ్ బాలకృష్ణ గారు NBK 111 చేయబోతున్నారు. అండ్ వెంకటేష్ గారు దృశ్యం 3 మూవీ అండ్ అలాగే వెంకీ 77 అయితే తీయబోతున్నారు అనేది అయితే టాక్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫిల్మ్స్ విచ్ విల్ బి రిలీజింగ్ ఇన్ 2026. ఇందులో చాలా వరకు హై బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ టైర్ 1 హీరో ఫిల్మ్స్ మనం ఇంక్లూడ్ చేసాం. అండ్ అలాగే కొన్ని టైర్ 2 ఆర్ టైర్ 3 హీరో ఫిల్మ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఈ మూవీస్ అన్నింటిలో మీరు ఏ మూవీకి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐ విల్ బి ఓటింగ్ ఫర్ మైకిల్, నేను ఆల్రెడీ చెప్పా. బట్ కంప్లీట్ గా మన టాలీవుడ్ తరపు నుండే అనుకుంటే మాత్రం ఐ విల్ జస్ట్ ఓట్ ఫర్ డకాయిట్. సో నాకు దాని మీద అయితే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం ఎలా డెలివర్ చేస్తారని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.